హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈ రోజు వచ్చేసి నేను ఒక అద్దరిపోయే రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఎంతో టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే రవ్వ లడ్డు అయితే నేను బెల్లంతో అయితే చేశాను. అది కూడా హెల్తీగా అయితే చేశాను. ఎవరికైనా కావాలంటే పక్కా కొలతలతో నా స్టైల్లో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, అయితే ఇక మనం రవ్వ లడ్డు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను రవ్వ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక 300 గ్రామ్స్ సూజీ రవ్వ బెన్సీ రవ్వ కూడా తీసుకోవచ్చు. 250 గ్రామ్స్ బెల్లము, ఎండు కొబ్బరి, ఇలాచి, కాచి చల్లార్చిన మిల్క్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, గీ తీసుకున్నాను. బాదాం అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇక రవ్వ లడ్డు ప్రిపరేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఇక ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా మనం గీ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇంకా ఈ విధంగా గీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ మొత్తం అయితే ఇందులోకి వేసేసుకుందాం. ఇంకా ఇవి వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నీట్గా వేయించుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసాను కదా, నెక్స్ట్ వచ్చేసి బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా, వాటిని కూడా అందులోకే వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. వీటినైతే ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటినన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకుందాం. ఇంకా ఇవి వేగిన తర్వాత ఇందులోకే వచ్చేసి నేను రవ్వ తీసుకున్నాను కదా 300 గ్రామ్స్, అదైతే ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇంకా ఇది రవ్వ వేసుకున్న తర్వాత నీట్గా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రవ్వ వచ్చేసి ఒక 4 మినిట్స్ అయితే వేగాలి. నీట్గా వేయించుకుందాం మనం. ఇప్పుడు ఈ రవ్వ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 4 మినిట్స్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. ఇక ఎండు కొబ్బరి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనము. మొత్తం రవ్వ మరియు కొబ్బరి వచ్చేసి 8 మినిట్స్ అయితే వేగాలి. మొత్తం రెండు ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని నీట్గా అయితే కలుపుకుంటున్నాను. చూశారు కదా, రవ్వ మరియు కొబ్బరి అయితే నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకున్నాను నేను. ఇక ఇది మొత్తం మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే రవ్వ అనేది అడగంటకుండా నీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనము. ఇక్కడ చూశారు కదా, నేను రవ్వ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. కొబ్బరి అయితే వేసాను కాబట్టి అది కూడా కొద్దిగా వేగాలి. రవ్వ వచ్చి 4 మినిట్స్, ఎండు కొబ్బరి వచ్చి 4 మినిట్స్ మొత్తం వేయించుకున్న తర్వాత ఈ విధంగా పక్కకైతే పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులోకి వచ్చేసి ఇప్పుడు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 250 గ్రామ్స్ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇంకా బెల్లం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే ఇందులోకి అయితే వేసుకుందాం మనము. వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ బెల్లం మొత్తం ఎక్కడ బబుల్స్ లేకుండా నీట్గా కరిగిపోయేంత వరకు ఈ విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. ఇదేం మనకి ఎక్కువ పాకమేం అవసరం లేదండి. మొత్తం బెల్లం నీట్గా కరిగిపోయేంత వరకు మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ చూసారు కదా, బాయిల్ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే మనము ఒక స్ట్రైనర్ తీసుకొని ఇక రవ్వలేకైతే ఈ విధంగా స్ట్రైన్ చేసుకుందాము. మీకు ఎంత కావాలో అంత వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. నేనైతే కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఇక బెల్లం అయితే ఈ విధంగా పాకంలాగా అయితే అయింది కదా, అదైతే నేను రవ్వలోకి వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఎవరు కానీ షుగర్ అనేది యూజ్ చేయరు కాబట్టి ఈ విధంగా బెల్లం అని మనం యాడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతాయి. ఇది నేను తీసినప్పటికీ ఈ వీడియో ఎడిట్ చేసే లోపు నాకు రవ్వ లడ్డూలు అయితే ఖాళీ అయిపోయాయి. ఇక్కడైతే నేను ఇలాచీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూశారు కదా, ఇలాచీ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటే నాకు మరి ఒకసారి రవ్వ లడ్డూలు అయితే తినాలనిపించింది. ఇక్కడ వచ్చేసి నేను మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 to 6 స్పూన్స్ అయితే మిల్క్ యాడ్ చేసుకుని మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని మనం కలుపుకుందాము. ఈ విధంగా బ్యాటర్ అయితే రెడీ అయ్యింది. ఇంకా దీన్ని వచ్చేసి ఒక 15 మినిట్స్ మనము నీట్గా కలుపుకున్న తర్వాత పక్కకైతే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇది మెత్తగా అయిపోతుంది. అప్పుడైతే మనం రవ్వ లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు. ఇంకా చూశారు కదా, నేను ఈ విధంగా అయితే నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. సైడ్స్ అంతా నీట్గా తీసుకుని మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి.
ఇది వచ్చేసి ఎంతో హెల్తీనండి. బెల్లంతో తయారు చేసిన మనము వంటలు తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. చూశారు కదా, నేను ఈ విధంగా అయితే ఒక ప్లేట్ సహాయంతో మూసేసి సైడ్కి అయితే పెట్టేశాను. ఒక 15 మినిట్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నాను. ఇది చూశారు కదా, ఈ విధంగా అయితే రవ్వ అనేది ప్రిపేర్ అయ్యింది. అప్పుడు కలుపుతుంటే అరోమా కూడా నాకు ఫ్లేవర్ అనేది చాలా బాగా స్మెల్ వచ్చింది. ఇక చూస్తుంటేనే చేసేటప్పుడే ఒక 2-3 లడ్డూలు అయితే తినేసాము. చాలా టేస్ట్గా అయితే కుదిరాయి ఇంకా రవ్వ లడ్డూలు. ఇక ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. అలానే ఒక బౌల్లో అయితే గీ అయితే తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ విధంగా చూశారు కదా, నేనైతే లడ్డూలు అయితే చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా అయితే వచ్చాయండి. చూస్తుంటేనే నాకు తినాలనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చేస్తాను నేను ఇక ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఈ సైజులో మీకు నచ్చిన సైజులో అయితే రవ్వ లడ్డూలు అయితే చుట్టేసుకోవడమే. ఇక నేనైతే ఒక్కొక్కటిగా అయితే చుడుతూ ఉన్నాను. నాకు వచ్చేసి ఒక 23-24 లడ్డూలు అయితే అయ్యాయండి. నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. సక్సెస్ఫుల్గా నాకు హిట్ అయింది ఈ రవ్వ లడ్డు అయితే. మీకు ఈ మిశ్రమం ఏమన్నా విడివిడిగా అనిపిస్తే కొద్దిగా మిల్క్ వేసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా లడ్డూలు అయితే చుట్టేసుకోండి. చూశారు కదా, ఫైనల్గా రవ్వ లడ్డూలు అయితే ఈ విధంగా తయారయ్యాయి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రవ్వ లడ్డూలు, బెల్లం రవ్వ లడ్డూలు మీరు ఒకసారి కూడా ట్రై చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూశారు కదా, ఎంతో క్రిస్పీగా మరియు జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూలు అయితే తయారైపోయాయి. మీకు చూస్తుంటేనే చాలా స్మూత్గా ఉన్నాయండి రవ్వ లడ్డూలు. నేనైతే చాలా ఇష్టంగా అయితే తిన్నాను వీటిని. ఇక్కడ చూశారు కదా, మొత్తం ఈ రవ్వ లడ్డూలన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఫైనల్గా నేను ఒకసారి కూడా టేస్ట్ చూసి మీకైతే చెప్తున్నాను. ఇక్కడ నాకు తిన్నప్పుడే ఆ ఫ్లేవర్ అనేది నోటికైతే తెలిసిపోయింది. ఫైనల్గా నాకైతే నచ్చేసాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం అన్ని ప్లేట్లో నుంచి ఒక బాక్స్లోకి అయితే ఈ విధంగా షిఫ్ట్ అయితే చేసుకుంటున్నాను నేను. ఇవి వచ్చేసి నాకు ఒక 3 డేస్ ఉన్నాయి అంతేనండి. మొత్తం ఈ విధంగా అయితే బాక్స్లోకి అయితే పెట్టేసుకొని స్టోర్ చేసుకోవడమే. మనమైతే రవ్వ లడ్డూలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.